పాఠశాలల్లో వెంటనే మరమ్మతు పనులు, విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫారాల పంపిణీ, కేబినెట్ భేటీలో విద్యాశాఖపై ప్రత్యేక చర్చ. కానీ గత 15-20 సంవత్సరాలుగా 2000 సంవత్సరం 24 సంవత్సరాల నుంచి 99 నుంచి అనుకుంటా బహుశా ప్రైవేటు విద్యా సంస్థలు అనేటువంటి పుట్టగొడుగులు వచ్చినాయి. 98-99 ముందు చాలా తక్కువ ఉండేది. కేవలం హైదరాబాద్లోనో టౌన్లలో మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు ఉండేది. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ గ్రామాల్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రైవేట్ పాఠశాలలు ఉండకపోతుండే. 98-99 దాకా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీట్లు రాకపోతే మాత్రమే ప్రైవేట్ కాలేజీలకు పోయేటువంటి విద్యార్థులే ఉండేటోళ్ళు ఎక్కువ మంది. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేల కొడుకులు మాత్రమే విజ్ఞానికో వికాస్కో పోయి ఏదో ఇంకేదో చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, కానీ అంతవరకు కూడా లేదు. ఆ తర్వాత ఎందుకు మార్పు వచ్చింది? ప్రభుత్వాల విధానాల వల్ల కాదు. ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కారణం ఎవరు? ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కారణం ఎవరు? గ్రామీణ ప్రాంతాల్లో కూడా వసతులు పెంచకపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా. ఎవరైనా సరే 98, 99 నుంచి 97 నుంచో 96 నుంచో ఏది చంద్రబాబు నాయుడు, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డో, తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డో, రోషయ్యనో, ఇంకెవరైనా సరే, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ వచ్చినాకైతే ఏకోపాధ్యాయ పాఠశాలను పీకేయడము, విద్యార్థులు లేరైనటువంటి పాఠశాలలు పీకేయడము, ప్రభుత్వ పాఠశాలలోకి ప్రజలు ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి అంశం. ప్రజల్లో అంటే ప్రభుత్వం పైన భారం తగ్గించుకోవడం, కనీసం విద్యా వైద్యం అనేటువంటి వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించకపోతే ప్రభుత్వాలు ఎందుకు? ప్రభుత్వాల పని వ్యాపారం చేయడం కాదు, కానీ విద్యా వైద్యం అనేటువంటిది వ్యాపారం కాదు. విద్యా వైద్యం అనేటువంటిది వ్యాపారం కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్ళేటప్పుడు మనం ఇంత జాగ్రత్తగా ఉండి గవర్నమెంట్ విద్యా సంస్థలు మనవి అనుకునేటువంటి దానిపైన నిర్లక్ష్యాన్ని వహించడానికి కారణం ఎవరు? ఈ అంశం పైన కూడా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీల్లో కూడా బీటెక్ కోర్సులకు పోవడానికి ఎవరు విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ సీట్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ఉండేటువంటి ఇంజనీరింగ్ కోర్సులకు కూడా విలువ తగ్గిపోవడానికి కారణం ఎవరు? ఈ ఒక్క రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు, వరుసగా జరుగుతున్నటువంటి విధ్వంసం విద్యా విధానం పైన దానిపైన కూడా చర్చ జరగాల. నోట్బుక్స్ పంపిణీ, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా చేస్తామని చెప్పేసి తురుకులకు ఒక గురుకుల పాఠశాల, ఎస్సీలకు ఒక గురుకుల పాఠశాలలు, బీసీలకు ఒక పాఠశాల అంటే అన్ని కులాల వాళ్ళు వచ్చి ఒక దగ్గర కూర్చుంటే కులాలకు సంబంధం లేకుండా సమాజంలో అందరి మధ్యన సమైక్యత వస్తుంది. కులాల పేరిట గురుకులాలు పెట్టిన తర్వాత, కులాల పేరిట హాస్టల్ పెట్టిన తర్వాత, హాస్టల్ పెట్టాలి, అందరూ ఉండాలి, కానీ కులాల పేరిట పెట్టడం వల్ల వాళ్ళు ఆ కులం వాళ్ళే అక్కడ ఉండడం వల్ల సమాజంలో అందరితో వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారు? మైనార్టీ గురుకులాల పేరిట పెట్టేసి మళ్ళా ముస్లిమ్స్ని సమాజానికి దూరంగా నెట్టేసి అందరితో కలిసేటువంటి ప్రయత్నం చేస్తలేరు కదా. ఎస్సీ గురుకులాలు, ఎస్సీ హాస్టల్ పెట్టడం వల్ల సోషల్ వెల్ఫేర్లో ఒకప్పుడు ఓసీలకు కూడా అందులో కొంత భాగం ఇచ్చేది. జనరల్ దాంట్లో 80% కేటాయించి 20% ఓపెన్ కేటగిరీ ఉండాల్సింది. గురుకులాలు అంటేనే ఎవరు కులాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఉండాలి. మళ్ళీ కులానికి ఒక గురుకులం ఇచ్చిన తర్వాత కులాలుగా విభజించింది ఎవరు? సమాజాన్ని కులాలుగా విభజిస్తున్నది ఎవరు? ఆలోచించాలి. సమాజంలో కూడా నువ్వు మైనార్టీలకు సపరేట్గా ఇచ్చిన తర్వాత వాళ్ళకి కేవలం ఉర్దూ మీడియంలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది? మిగిలినటువంటి సమాజంతో వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారు? ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, బీసీలకు ఒకటి ఇచ్చిన తర్వాత ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఎందుకు కలిసి ఉంటారు? ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే ఆ ఊర్లో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళు బ్రాహ్మణులు అయినా సరే, లేకపోతే బీసీలు అయినా సరే, రెడ్లైనా సరే, ఓసీలో, బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, ఆ ఊర్లో ఉండేటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఒకే స్కూల్ పోయేటువంటి వాళ్ళు అందరూ ఒకే పక్క బెంచీలలో కూర్చునేటువంటి వాళ్ళు. ఇవాళ నువ్వు గురుకులాలు కులాన్ని కోటి పెట్టిన తర్వాత సమాజానికి మనం ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నాము? సమాజాన్ని మనమే విభజిస్తున్నాం కదా. సమాజాన్ని మనమే విభజిస్తున్నాం కదా. కులాల వారిగా పెట్టడం వల్ల సమాజంలో అందరూ కలిసేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించడం లేకపోతున్నాం కదా. దీనికి తప్పెవరిది? ఆలోచించాలి. ఇది ఆలోచించాల్సింది ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా ఆలోచించాలి. సహజమే, వెనుకబడినటువంటి వాళ్ళల్లో ఇప్పటికీ రోజు కూలిపోయేటువంటి వాళ్ళకు లేదు కాబట్టి రిజర్వేషన్ ప్రకారం తీసుకురావడంలో తప్పు లేదు. కానీ అందులో 30% మంది బీసీలు ఇట్లా అందరూ ఉంటే, అన్ని కులాల వాళ్ళు ఉంటే
సీట్లు పెంచుకోనైనా సరే అన్ని కులాల వాళ్ళు ఉంటే బాగుంటుంది. సర్వేల్లో గురుకులంలో ఎవరెవరు ఉన్నారు? సర్వేలు గురుకులంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా. అట్లా లేకపోవడం వల్ల సమాజంలో మిగిలినటువంటి వాళ్ళ గురించి తెలుసుకోకపోవడం వల్ల వీళ్ళు ఆత్మన్యూనతకి ఆ బావిలో కప్పల్లాగా పెరిగేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. ఇది చాలా కష్టమైనటువంటిది. మహిళలకు అమ్మాయిలకు వేరే, అబ్బాయిలకు వేరే పెట్టిరంటే వేరే విషయం. హాస్టళ్ళు వేరే పెట్టాలి, చదువులు అన్నీ కలిపే చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ సమాజాన్ని ఇట్లా చీల్చడం అనేటువంటిది, అందరూ కలిసి ఉండేటువంటి అవకాశమే ఉండట్లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులే ఉండడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో అందరికీ కలిపి ఒకటి ఉన్నది. ఒకే హాస్టల్లో అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండేటువంటి వాళ్ళు, తద్వారా అందరితో కలిసిపోయేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళే హాస్టళ్ళు పెట్టిన తర్వాత, ఎవరికి వాళ్ళే గురుకులాలు పెట్టిన తర్వాత ఇంకేం సమాజంలో వాళ్ళలో ఏం మార్పు వస్తుంది? మార్పు రావాలంటే అన్ని జీవనగతులు, అన్ని కుటుంబాల నేపథ్యము కలిసి ఉంటేనే కదా వాళ్ళకు 4 విషయాలు తెలిసేది. సో దాన్ని దూరం చేస్తున్నటువంటి మాట. కులాల వారీగా ప్రభుత్వాలే విభజన చేస్తున్నాయి. కులాల మధ్యన కుంపట్లు పెడుతుందే ప్రభుత్వాలు అనేటువంటి దీని ద్వారా అర్థమవుతుంది. ప్రజలకు మంచి చేయడం లేదు, ఇది చెడు చేస్తున్నట్టే. ఈ చీలికలు తేవడం వల్ల చెడు చేసినట్టే. మైనార్టీ గురుకులాల్లో కేవలం మైనార్టీలో ఉంటారు. వాళ్ళకు మిగిలినటువంటి వాళ్ళ పద్ధతులు కానీ జీవన విధానం కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? లేదా బీసీలకు మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలకు కళ్ళగొల్పు ఎప్పుడు వస్తుంది? పోనీ హాస్టల్లో వేరువేరుగా ఉండి సమాజంలో చదువుకునేటువంటి దగ్గరైనా సరే అన్ని కులాలను ఒక దగ్గర కూర్చోబెట్టి చదివిపిస్తున్నారా? ఆ చదివించకపోవడం వల్ల మేమంతా ఒకటే అనేటువంటి భావన పోతున్నది. సమాజం అంతా ఒకటే అనేటువంటి భావన పోతున్నది. ఆ భావన పోకుండా, వైరుధ్యాలు పెరగకుండా, వైషమ్యాలు పెరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలది, ప్రజలు కూడా ఈ ఆలోచన విధానంలో రావాలి. ఇప్పటి వరకు అవకాశాలు పొందినటువంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో తప్పులేదు. కానీ వాళ్ళను మాత్రము వైరుధ్యాలు పెంచే విధంగా చేయడం అనేటువంటిది తప్పు విధానం అనేటువంటిది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం.